నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ఓకేలా ఇక డీటెయిల్స్ చూస్తే చెరువు కట్ట రహదారిని ఆక్రమించుకున్నారని రైతులు ఆందోళన చేసిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. మంతని మండలం బిట్టుపల్లిలో రైతులు ఆందోళన బాటపట్టారు. ఎందుకంటే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు బిట్టుపల్లి పెద్ద చెరువుకు వెళ్లే రహదారి కట్టను తొలగించి పొలం చేసుకోవడమే దీనికి ప్రధాన కారణంగా నిలుస్తుంది. గత కొన్ని రోజులుగా ఎవరికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పుడు మీరు అందరూ ఊరందరికి ఉపాయం కదా, మేము కూడా మాకు వీలైన సాయం చేస్తాం. మేము పట్ట 5,000కో 10,000కో 50,000కో ఉత్తపట్టాం. మేము వాళ్ళు అమ్మిన కాడికి ఎట్లయితున్నదో భూమి నాది అని చెప్పి దాని మట్టి వస్తున్న అధికారం కూడా లేదు. అర్థమైందా? ఇరిగేషన్ ఇప్పుడు మొన్న వేరే అయింది. అంతకుముందు 81 నుంచి 94 వరకు నేను సర్పంచ్గా చేసిన. 2006 నుండి 13 వరకు మా వాళ్ళు ఎంపీడీసీగా చేసిండ్రు. 2006లో ఈ చెరువు కట్ట దిగింది. ఇది ఎంత పెద్ద చెరువు అంటే ఇది మొదలు మత్తడి పోసడానికి అటు ఇటు పెద్ద కట్టలు పోసిండ్రు. ఇది ఈనంగా నీళ్ళు పోవాలని, అది అనుకూలంగా లేదని ఎటు నీళ్లు ఎటు పోయినా కొద్దిగా ఇబ్బంది అవుతుంది గ్రామాలకు అనే ఉద్దేశంతో పెద్దలు వాళ్ళు గమనించి ఆ దండెం సాగుకు వాకు మళ్ళీ మత్తడి కట్టడం జరిగింది. ఇది అంతా వాళ్ళు లోకే గారిను కోమట్లది రామన్న వాళ్ళ అందరిది. అయితే వాళ్ళు కట్టలు ముట్టకుండానే నిర్ధారణ చేసుకున్నారు. ఈ కట్టలు పోగా మొత్తం అమ్ముకోవాలని నిర్ణయించడం జరిగింది. ఈ మధ్యన తోవ వచ్చడానికి కూడా ఆ రామయ్యను వాళ్ళందరినీ లోకేవారిని సంప్రదించి ఈ తోవను వదిలిపెట్టే అమ్ముకోవాలని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా జరిగింది. ముత్తినేని స్వామి అప్పుడు ఒప్పుకున్నాడు, ఇత్తనాన్ని ఒప్పుకున్నాడు. ఇప్పుడు వాళ్ళెవరు వీళ్ళెవరు తీస్తానన్న ఉద్దేశంతో ఆయన కూడా తీయడం జరుగుతుంది. అది సమంజసం కాదు. ఒకరు తప్పు చేస్తానని పెద్ద చెరువు దగ్గర రైతులకు సంబంధించిన పొలాలకు వెళ్ళు ఒక బాట విషయంలో ఇక్కడ గొడవ జరుగుతుందని మా పోలీసుకు సమాచారం అందించిన వెంటనే మా పోలీసు ఈ విషయాన్ని మా ఉన్నతాధికారులకు తెలియపరిచి ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ మేము వచ్చి చూసేసరికి ఇక్కడ గతంలో ఒక 30 సంవత్సరాల నుంచి ఇక్కడ బాట ఉన్నదనే విషయం తెలిసింది. దాన్ని కొంతమంది రైతులు వాళ్ళ పట్టభూమి అని చెప్పేసి దాన్ని కొంతవరకు డ్యామేజ్ చేయడం జరిగింది. దాని విషయంలో ఇక్కడికి వచ్చి మేము పర్యవేక్షించగా ఇక్కడ రైతులు వాళ్ళ సమస్యలు మాకు తెలియపరిచినారు. సో గత 30-40 సంవత్సరాల నుంచి అటు చివరికి వెళ్ళే రైతులకు సంబంధించిన బాట ఇది అని చెప్పేసి దాన్ని సంబంధిత అధికారులకు ఇటు విషయాన్ని మేము మా పోలీస్ శాఖ తరఫున కూడా చేరవేర్చి అలాగే రైతులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వీటికి సంబంధించిన చెరువు కట్టకు సంబంధించిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కంప్లైంట్ చేసి తద్వారా వాళ్ళు దీని మీద ఎంక్వైరీ చేసి ఏమన్నా దీంట్లో ఎవరన్నా తప్పు చేస్తే వాళ్ళు మాకు దరఖాస్తు ఇస్తే దాటిపైన మేము తప్పకుండా చర్య తీసుకుంటున్నాం. రైతులు సంయమనం పాటించాలి. 100% సంబంధిత అధికారులకు మీ యొక్క అప్లికేషన్ ఇచ్చి దీన్ని ప్రశాంతమైన వాతావరణంలో పరిష్కరించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇప్పుడు మీరు అందరూ ఊరందరికి ఉపాయం కదా, మేము కూడా మాకు వీలైన సాయం చేస్తాం. మేము పట్ట 5,000కో 10,000కో 50,000కో ఉత్తపట్టాం. మేము వాడు అమ్మిన కాడికి ఎట్లయితున్నదో హైదరాబాద్